హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో అందరైతే ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఒక 2 days అయితే లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళి వచ్చాను. ఇంకా వచ్చి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో ఇక్కడే ఇంకా నైట్ పడుకునేసి మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మామయ్య అంటే ఇక్కడ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇంకా ఇక్కడైతే నాన్ వెజ్ ప్రిపేర్ చేసాము, రండి లంచ్ చేసుకొని వెళ్తాం అంటే ఇంకా ఇక్కడికైతే వచ్చాము. అలాగే మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా వచ్చిన వెంటనే చికెన్ ఫ్రై అయితే వేసుకొని తింటూ ఉన్నారు మా అన్నయ్య, మా పిల్లలు, మా అక్క కొడుకు చిన్నోడు. ఇంకా నాన్ వెజ్ అయితే భోజనం చేసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాలి. సో 3 days చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాను. 2 days కంప్లీట్గా 3 nights 2 days ట్రిప్ యాక్చువల్గా. సో నేనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయ్యాను. సరిగా నిద్ర లేదు 3 nights నుంచి. ఇంకా ట్రిప్ అంటే నార్మల్గా అయితే నిద్ర అయితే సరిగా ఉండదు. మరి ట్రావెల్లో వెళ్ళాలి, సో ట్రావెల్ కూడా చేయాలి. చాలా అనీజీగా ఉంది. బట్ ఇంకా ఒక 3 hours పడుకున్నాను అంతే. పడుకొని లేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా కొద్దిగా టిఫిన్ చేశాను. లంచ్ చేయడానికి మామయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. అలాగే ఇక్కడ పిల్లి చూడండి, పిల్లితో మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. దానికి ఇలా మసాజ్ లాగా చేస్తూ ఉంటే చక్కగా పడుకుంటుంది. మా చిన్నోడైతే ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు. ఈ పాప మా పెద్ద పాప గమ్య, అండ్ ఇంకొక పాప చిన్న పాప, ఇది చిన్నది, వీడు మా అక్క కొడుకు. ఇంకా 3 members పిల్లితో అయితే చూడండి మసాజ్ చేయగానే వెంటనే అది నిద్రపోతోంది. అంటే దానికి ఆ పిల్లికి కొంచెం రిలీఫ్గా అనిపిస్తున్నట్టుంది. చక్కగా ఇలా మసాజ్ చేయండి అంటే దాన్ని కొడుతున్నారు. మళ్ళీ అందరినీ చూస్తుంది ఆ పిల్లి. చాలా బాగుంది కదా. సో పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా లంచ్ అయితే రెడీ అయింది. సో సైడ్కి ఆనియన్స్, కుకుంబర్ అండ్ లెమన్, మళ్ళీ రాగి సంగటి, చికెన్ సారు, సాంబార్ అండ్ చికెన్ ఫ్రై, రైస్, వైట్ రైస్ ఇంతైతే ప్రిపేర్ చేసేసారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా అందరూ కూర్చొని అయితే తినాలి ఇప్పుడు. ఇంకా ఫ్రై అయిన వెంటనే ఇంకా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, సో అలా అయితే తిన్నారు. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి ఫ్రైలోనే రైస్ తినేసి ఇంకా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు మా మామయ్య వాళ్ళ వైఫ్. సో వీళ్ళైతే ఏదో చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు చెప్పింది అయితే కన్నడలో ఉంది. సో దట్ నేను ఇంకా వాయిస్ అనైతే మ్యూట్ చేసేసాను. వాళ్ళైతే కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేశారు, అందుకని. ఇంకా ఇప్పుడైతే మేమందరం కూర్చొని తింటూ ఉన్నాము. రైస్, రాగి సంగటి, చికెన్ సారు, చికెన్ ఫ్రై అంతా. సో ఇలా ఫ్యామిలీతో పాటు కూర్చొని తింటే ఆ ఎంజాయ్మెంటే వేరు. అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు. ఏ అమ్మాయిలకైనా అంతే కదండి. సో అలానే హస్బెండ్ ఇంట్లో మనకి కంఫర్టబుల్ కాదని కాదు, బట్ నా ఒపీనియన్ ఏమంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్ హస్బెండ్ ఇంట్లో అయితే ఉండదు. మ్యాక్సిమం అమ్మాయిలకైతే కొద్దిగైనా ఉంటుంది కదండి. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా వండి పెడతారు, చక్కగా మనం కూర్చొని అయితే తినొచ్చు. సో హ్యాపీనెస్సే వేరు. సో దట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంకా ఇంటికి వెళ్ళే సమయం అయితే అయ్యింది నాకైతే. ఇంకా ఆఫ్టర్నూన్ 1 o'clock అలా వదిలాను. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా 2 to 3 అయిపోయింది. ఇంకా అదే సిటీలోనే ఉండేది. అంటే అక్కడి నుంచి, అంటే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి రావడానికి టైం పడుతుంది. అలాగే నా ఫ్రెండ్ వస్తానంటే ఇంకా వచ్చేసాను త్వరగా కూడా. ఇంకా ఫ్రెండ్ని కూడా తీసుకొని ఇంటికైతే వచ్చాను. ఇంకా వచ్చి రాగానే ఇంట్లో అయితే డర్టీగా ఉంది. ఐ మీన్ ఈ అదేమంటారు, దుమ్ము అయితే చాలా అంటే దుమ్ము ఉందండి. ఇంకా ఇల్లు క్లోజ్ అయితే కష్టం కదా. 2 రోజులు, 1 రోజు క్లోజ్ అయినా అలానే ఉంటుంది. అలాగే హస్బెండ్ ఇంట్లో ఉన్న ఇంకా వాళ్ళు ఏమీ చెయ్యరు, అది ఒకటే. సో దట్ ఇంకో వచ్చి రాగానే అంతా మొత్తం ఎక్కడెక్కడ నీట్గా సర్దుకొని అన్నీ పైకి పెట్టేసుకొని ఇంకా కసు కొట్టేసుకొని ఇంకా మాఫ్ కూడా వేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే నేనైతే టీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకి, నా ఫ్రెండ్కి. బట్ 3 years తర్వాత నా ఫ్రెండ్ అయితే మా ఇంటికి వచ్చింది. రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. బట్ అది ఇంకొక రోజు మా ఇంట్లో ఉంటే బాగుండేది. కొంచెం బాధగా అనిపించింది నాకైతే. అంటే వచ్చి రాగానే ఇంకా వెళ్ళిపోయింది. ఒక 3 hours అలా ఉండి తనైతే వెళ్ళిపోయింది. అందుకే చాలా ఫీల్ అయ్యాను.
ఇంకా టీ అయితే ఇస్తున్నాను, తనకి ఒక గ్లాసు నాకు ఒక గ్లాసు. లేక ఎప్పుడైనా ఫ్రెండ్స్ని కలిస్తే ఇలా ఉంటుంది కదండి హ్యాపీనెస్. తనైతే నా బెస్ట్ ఫ్రెండ్. బట్ మేమైతే ఇంకా 3 years అయింది మీట్ అయ్యి. 3 years తర్వాత మా ఇంటికి వచ్చింది. తనైతే ఎప్పుడు వచ్చినా కూడా, బెంగళూరుకి ఎప్పుడు వచ్చినా మా ఇంటికి అయితే కంపల్సరీగా వస్తుంది. రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఒక్కసారి ఎవరైనా ఫ్రెండ్స్ దొరికితే అలా టైం మనకి కావాలి. 2 to 3 hours అయినా టైం సరిపోదు. అంటే అన్ని మెమొరీస్ని అన్నీ నెమరేసుకొని అలా మాట్లాడుకుంటూ ఉంటే రియలీ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదండి. సో అవునా కదా, కామెంట్ చేయండి. ఇంకా తన కోసం నేనైతే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో తనకి చికెన్ అంటే కూడా చాలా ఇష్టము. బట్ ఇంకా చికెన్ తేవడానికి టైం సరిపోలే, నాకు బయటికి వెళ్ళాలి కొంచెం దూరము. అందుకని ఇంకా ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. తను ఉంటుందేమో అనుకున్నాను, మళ్ళీ లేదు, ఇంకా తనకి నెక్స్ట్ డేనే ఫ్లైట్ ఉంది. మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే ఫ్లైట్ ఉంది, ఇంకా వెళ్ళిపోవాలి అంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అలాగే కొన్ని డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా కొన్ని సింక్లో అయితే పాత్రలు అలాగే ఉండిపోయాయి. సో వాటన్నిటిని కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. సో నేను ఎక్కువ అయితే స్టోర్ చేయను. ఆ సింక్లో కొద్దిగా అయిన వెంటనే ఆ వంట చేయడానికంటే ముందు కొద్దిగా ఉంటే కడిగేస్తాను, తర్వాత వంట అయిన తర్వాత ఉన్నా కూడా కడిగేస్తాను. ఎప్పటికప్పుడు సింక్ అయితే నీట్గా ఉండాలి. సో అప్పుడు మనం కడిగేసుకుంటే మనకు కూడా కొంచెం భారం అయితే తగ్గుతుంది కదా. ఎస్పెషల్లీ కిచెన్ క్లీన్గా ఉంటే మనకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంకా ఎమ్మి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడైతే అందరం కూర్చొని తింటున్నాము. ఇంకా హస్బెండ్ రావడానికి లేట్ అవుతుంది. సో ఆయన అయితే నాకైతే డిన్నర్ వద్దు అన్నాడు. అందుకని మేమైతే ఇప్పుడు తినేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. మధ్యాహ్నం సరిగా లంచ్ చేసాం కూడా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా ఆకలేసేసింది. అందుకని చెప్పేసి ఇంకా అర్లీగానే డిన్నర్ చేస్తున్నామండి. అలాగే నా ఫ్రెండ్ కూడా తను ఇంకొక 1 hour అలా వెళ్ళిపోతానంటుంది. ఎలాగో నెక్స్ట్ డే తనకి సాటర్డే ఫ్లైట్ ఉంది కదా. సో తనైతే వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇంకా అందరం కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ అయితే ఫినిష్ చేసాము. అందరం కలిసి తినేసి కొద్దిసేపు వాక్ చేసి కబుర్లు చెప్పుకుంటూ ఇంకా నా ఫ్రెండ్ని అయితే ఇంకా పంపించేశాను. బస్ అయితే ఎక్కించాను. తను ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ వ్లాగ్ ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై బై, టేక్ కేర్.